అభినవ్ భారత్ నీరఫీ. తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ అయితే ప్రారంభించబోతున్నారు. అంటే ఎస్ఐఆర్ అనేది అయితే ఇక్కడ కూడా అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో ఆదివారం రోజు అయితే జ్ఞానేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే భారత ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో జ్ఞానేష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి, ఎస్ఐఆర్ మీద ఉన్న విమర్శలు ఏంటి, అసలు ఎస్ఐఆర్కి సంబంధించి కోర్టుకెళ్తే అది ఆపగలరా, ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నారో వాటి గురించి అయితే మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎస్ఐఆర్ అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పొచ్చు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. దీనికి సంబంధించి ఇది ఇప్పుడే కాదు, స్వతంత్ర భారతదేశంలో చాలాసార్లు జరిగింది. ఇది ఏంటంటే ఎలక్షన్స్ పారదర్శకంగా జరగాలి, డూప్లికేట్ ఓట్లు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించాలనే ఉద్దేశంతో ప్రధానంగా అయితే వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ ఎస్ఐఆర్ కూడా దానికి సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే బీహార్లో దాదాపుగా 7.5 కోట్ల మంది ఓటర్ల జాబితా అయితే వీళ్ళు ఎస్ఐఆర్ కంప్లీట్ చేసి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఎలక్షన్స్కి ముందు వీళ్ళు 7.5 కోట్ల ఓటర్లను అయితే ఫైనలైజ్ చేసి ఎస్ఐఆర్ ద్వారా వీళ్ళైతే విడుదల చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఎలక్షన్స్ కూడా పారదర్శకంగానే జరిగినాయి. అయితే అక్కడ మొత్తం చూసుకుంటే కూడా క్లియర్గా దాన్ని ఒక ఏమంటారు దాన్ని ఒక మోడల్గా తీసుకుని అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా చేయబోతున్నాను అయితే జ్ఞానేష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. అసలు ఎస్ఐఆర్ అనేది ఎందుకు చేస్తారు అంటే పారదర్శకంగా ఓట్లు జరగడం కోసం. అయితే ఇది ఏ విధంగా అమలు చేస్తారు, ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రాసెస్ చూసుకుంటే ఎవరైతే బిఎల్ఓలు ఉంటారో అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక బిఎల్ఓ వచ్చేసి ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో ఒక బిఎల్ఓ వచ్చేసి 930 మంది ఓటర్లను అయితే ఈయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంటే ఈయన పర్యవేక్షణలో అయితే 930 మంది ఓటర్లు అయితే ఈయన చెక్ చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అంటే మన తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా వచ్చి బిఎల్ఓ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో ప్రతి ఇంటికి కూడా వచ్చి అంటే ఒక బూత్ లెవెల్ ఆఫీసర్కి వచ్చేసి యావరేజ్ అని చూసుకుంటే 930 మంది ఓటర్లని చెక్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం చూసుకుంటే కూడా ఒక బిఎల్ఓ వచ్చేసి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చేసి ప్రతి ఇంటికి వచ్చి మన ఇంతకుముందు ఏదైతే మనకి ఓటర్ జాబితా ఉందో ఓటర్ జాబితాకి సంబంధించి ఓటర్ల జాబితాని అలాగే మన ఇంట్లో ఉన్న ఏదైతే మనకి ఆధార్ కార్డులు ఇలాంటి ఏదైతే ఉన్నాయో మనకి ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా చెక్ చేసి ఆ మనుషులు అక్కడ ఉన్నారా లేరా, లేకుంటే ఆ మనిషి బతికున్నాడా లేదా, బతికుంటే ఓకే ఇతరులకు 2 ఓట్లు ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. ఒకవేళ చనిపోతే ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉంటారో ఆ ఓటుని తొలగించి మళ్ళీ యథావిధిగా అయితే ఎంటర్ చేస్తారు. ఏదైతే మనకి ఆన్లైన్ ఉంటుందో ఆన్లైన్ చేస్తారు. అయితే అంతేకాకుండా ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఓటర్లు అయితే చేర్చింది. అంటే ఓటర్గా అయితే వాళ్ళు జాయిన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పిస్తారు అనమాట 18 సంవత్సరాలు నిండిన వారికి. అంటే ఇక్కడ 3 విషయాలు, ఒకటి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు తొలగించడం, రెండోది 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని ఓటర్ జాబితాలో చేర్చడం, అంతేకాకుండా ఎవరికైతే డబుల్ ఓటింగ్ ఉంటుందో డూప్లికేట్ ఓటింగ్ ఉంటుందో అంటే కొంతమందికి 2 రాష్ట్రాల్లో ఉదాహరణ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామందికి ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది తెలంగాణలో ఉన్నారు, కొంతమంది తెలంగాణ ఉన్న వాళ్ళకి ఆంధ్రాలో కూడా చాలామందికి ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా మ్యారేజ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళకి 2 ఓట్లు అయితే ఉంటున్నాయి. అంటే ఎవరైతే ఒక అమ్మాయి ఇక్కడ పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఓటు యాడ్ చేసుకోవడం జరుగుతుంది, ఇక్కడ ఓటు ఉండడం జరుగుతుంది. అయితే కొన్ని ఓట్లు అయితే ఒక్కసాటే ఉంటున్నాయి, కానీ కొన్ని ఓట్లు అయితే ఇప్పటికీ కూడా రెండు ప్లేసెస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో ఒక అమ్మాయి పెళ్ళి అయ్యి ఆంధ్రాకి వెళ్ళినట్లయితే ఇక్కడ అమ్మాయి కోటు ఉంటుంది, అక్కడ ఆంధ్రాలో కూడా అమ్మాయి కోటు ఉంటుంది. అయితే ఈ విధంగా 2 ఓట్లు ఉండటం వల్ల 2 ఓట్లు ఉండటం అనేది 2 ఓట్లు వినియోగించుకోవడం అనేది 2 ప్లేసుల్లో ఒక్క ఓటరు 2 ఓట్లు వినియోగించుకోవడం అనేది చట్టబద్ధమైన చర్య కాదు కాబట్టి, రాజ్యాంగ విరుద్ధమైన చర్య కాబట్టి అది దానికి సంబంధించి ఫోకస్ చేయనుంది. అయితే ఇప్పటికే 12 రాష్ట్రాలు ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, అలాగే కేరళ, ఏదైతే మధ్యప్రదేశ్ ఉందో, తర్వాత రాజస్థాను, తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఏదైతే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయో అండమాన్ అండ్ నికోబారు, అలాగే లక్షద్వీప్, అలాగే పుదుచ్చేరి ఏదైతే ఉందో వీటిలో ఈ 12 రాష్ట్రాల్లో కూడా మనకైతే ఇక్కడ ఏదైతే ఎస్ఐఆర్ ఉందో ఎస్ఐఆర్ అమలు జరుగుతుంది కాబట్టి 3వ దశలో ఏదైతే మిగిలిపోయిన రాష్ట్రాలు ఉన్నాయో వీటన్నిటికి కూడా అయితే ఎస్ఐఆర్ ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి మనకి తెలంగాణలో అయితే మనకి 2026లో అయితే ఈ ఎస్ఐఆర్ అయితే మొదలుపెట్టున్నారు ఈ ప్రక్రియ. దీనికి సంబంధించి చూసుకుంటే దీన్ని మాత్రం ఎవరు అడ్డుకోలేరు. అంటే చాలామంది కూడా ప్రతిపక్షాలు ఏమని ఆరోపిస్తున్నాయి అంటే ఇది ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా చూసుకుంటే ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, అంటే ఇండివిజువల్ బాడీ అనమాట. దీనికి రాజకీయ పార్టీలకి ఈ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. ఇది రాజ్యాంగ పరంగా నడుస్తుంది కాబట్టి ఈ సంస్థ. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కోర్టుకు వెళ్ళినా సరే ఈ ఎస్ఐఆర్ని అయితే ఎవరో ఆపలేరు అనమాట. ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి అంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో బీజేపీ ప్రభుత్వానికి అనుగుణంగా అయితే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని అయితే వాళ్ళు ఆరోపించుకుంటూ కోర్టుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే కోర్టుకు వెళ్ళినా కానీ అక్కడ అదైతే క్యాన్సిల్ అయింది. ఎందుకంటే కోర్టులు కూడా మనకి ఎస్ఐఆర్ని సమర్థిస్తాయి. ఎందుకంటే పారదర్శకంగా ఎలక్షన్స్ నడవాలి అంటే డూప్లికేట్ ఓట్లు ఉండకూడదు కాబట్టి కోర్టులు కూడా అయితే ఎస్ఐఆర్ని సమర్థించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మెయిన్గా చూసుకుంటే ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో వెస్ట్ బెంగాల్ అయితే చాలామంది అంటే మేజర్గా అయితే ఓట్లు అయితే దాంట్లో చాలా ఓట్లు అయితే తొలగించబడ్డాయి. దీనికి సంబంధించి ఎక్కువ ఓట్లు తొలగించడం వల్ల ఇది కేవలం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, బీజేపీ ప్రభుత్వంకి అనుగుణంగా ఉన్న వాళ్ళ ప్రజల్నే ఉంచుకుంటున్నారు. ఎవరైతే అక్కడ వేరే వాళ్ళ పార్టీకి సంబంధించిన కాకుండా వేరే ప్రజలు ఎవరైతే ఉంటారో వేరే వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఓట్లు ఉంటాయో అవి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని అయితే
ప్రతిపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. అంటే ఎవరైతే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నాడో స్టాలిన్ కూడా అదే విమర్శించిండు. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కూడా అదే విమర్శిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా మేజర్గా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో రాహుల్ గాంధీ కూడా ఎస్ఏఆర్ మీద అయితే ఆయన సంచలన ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాడు. దీని మొత్తాన్ని కూడా ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎస్ఏఆర్ ప్రాసెస్ అనేది ముఖ్యంగా ఎలక్షన్స్ ఫెయిర్గా జరగాలని చెప్పేసి ఏదో డూప్లికేట్లో ఓట్లను తొలగించాలని చెప్పేసి తర్వాత ఎవరైతే విదేశాల నుంచి అంటే ఎవరైతే విదేశీయులు ఇక్కడ వచ్చి ఉంటున్నారో డూప్లికేట్ అంటే ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళకి ఓట్లు ఇవ్వకూడదు కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్ లేకుండా వాళ్ళు ఓటు అనేది వినియోగించుకోకూడదు కాబట్టి దానికి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ఫోకస్ చేసి వాళ్ళు కూడా రిమూవ్ చేసే ప్రయత్నంలో ఉంది. దీన్నే ఎస్ఐఆర్ అంటారు. అంటే ఎస్ఐఆర్ మొత్తానికి చూసుకుని కూడా ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే పారదర్శకంగా ఎలక్షన్స్ నడవాలని అయితే ఎస్ఐఆర్ అయితే ప్రారంభించడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు అయితే జరిగింది స్వతంత్ర భారతదేశంలో. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ విధంగా అయితే విమర్శిస్తున్నాయి. మొత్తానికి అయితే తెలంగాణలో అయితే మనకి ఎస్ఐఆర్ రాబోతుంది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా వచ్చేసి ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి మీ దగ్గరకు వచ్చి ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ దగ్గర ఓట్లు ఏవైతే ఉన్నాయో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసి వాళ్ళైతే చెక్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదంటే ఈఎఫ్ అంటే అదేంటంటే ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఈఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ మీకు అందిస్తారు. అందించిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని అయితే సంతకం పెట్టాల్సి ఉంటుంది. సంతకం పెట్టిన తర్వాత మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అంటే అక్కడ మొత్తం డీటెయిల్స్ తప్పు ఉంటే మాత్రం మీరు ఎంపటినే సరి చేసుకోవచ్చు. ఇన్ కేసు మీ నేమ్స్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ మీకు అక్కడ ఉన్న ఏమైనా డీటెయిల్స్ ఇంటి నెంబర్ కానీ ఏమైనా తప్పు ఉన్నట్టయితే మీరు ఆ ఫామ్ ద్వారా అయితే సరిగ్గా కరెక్ట్ చేసుకొని వాళ్ళకి సంతకం పెట్టించిన తర్వాతనే అదైతే ప్రొసీడ్ అవుతుంది. తర్వాత ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఈ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎస్ఐఆర్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వీలైతే మనకి తెలంగాణకు సంబంధించిన ఓట్ల జాబితాను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఫైనలైజ్ అవుతుంది. దాని ద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జరగడం జరుగుతుంది. అయితే ఈ విధంగా అయితే ఎస్ఐఆర్ తెలంగాణలో జరగనుంది కాబట్టి ఎవరైతే మనకి ఎలక్షన్ కమిషనర్ ఉన్నారో జ్ఞానేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో జ్ఞానేష్ కుమార్ అయితే అందరూ కూడా సపోర్ట్ చేసి విజయవంతం చేయాలని అయితే ఆయన కోరుకున్నారు. మనం కూడా అయితే ఎస్ఐఆర్కి మనం అయితే సహకరించి మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మనకు సంబంధించిన ఓట్లకు సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్గా నిజాయితీగా వాళ్ళకి సమర్పించడం ద్వారా అయితే మనకి ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం, ఎస్ఐఆర్కి సహకరిద్దాం. థ్యాంక్ యూ.